నమస్తే అండి. ఒకసారి గ్లాసును చూసారా? చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా, కానీ ఒక్కసారి కింద పడితేనే ముక్కలైపోతుంది. మన పిల్లల్ని కూడా మనం ఇలానే పెంచుతున్నామా? వాళ్ళు అడిగింది ఇస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాం, మంచిదే. కానీ దీనివల్ల వాళ్ళు ఎమోషనల్లీ వీక్గా మారిపోతున్నారు. మనమే మన పిల్లలకి ఒక ఈజీ లైఫ్ని అలవాటు చేస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి ఒక్క మార్కు తక్కువ వచ్చినా, ఎవరైనా ఏదైనా అన్నా కానీ వాళ్ళు తట్టుకోలేక కుంగిపోతున్నారు. ఎందుకంటే మనమే వాళ్ళ చుట్టూ ఒక సేఫ్ జోన్ని క్రియేట్ చేసాం. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియకుండా పెంచుతున్నాం వాళ్ళని. చూడండి పేరెంట్స్, పిల్లలకి అడిగినప్పుడల్లా వస్తువులు కొనివ్వడం కంటే మెంటల్ టఫ్నెస్ నేర్పించడం చాలా ముఖ్యం. నో అనే పదాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియాలి వాళ్ళకి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా నిలబడాలో చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఎగ్జాంపుల్, మీ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు వెంటనే సాల్వ్ చేయకండి, వాళ్ళనే ఆలోచించనివ్వండి, పోరాడనివ్వండి. అప్పుడే వాళ్ళు ఈ గాజు బొమ్మల్లా కాదు, ఇనుములా గట్టిగా తయారవుతారు. మీ పిల్లలకి మీరు నేర్పించిన ఒక లైఫ్ లెసన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.